ప్రతిసారి అల్లు అర్జున్ ఎందుకు కార్నర్ చేస్తున్నారు? నేషనల్ అవార్డు వచ్చిన యాక్టర్కి ఇవ్వాల్సిన కనీసం రెస్పెక్ట్ కూడా ఎవరు ఇస్తలేదు. ఇప్పటికన్నా అల్లు అర్జున్ గారి మీద ఉండే ట్రోలింగ్స్ అని ఆగితే లేదో అల్లు అర్జున్ గారు అరెస్ట్ అయిన కేసులో 5 to 6 years జైలు శిక్ష పడవచ్చు. హై గైస్, ఇందాకే ఒక న్యూస్ వచ్చింది మామ. అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసి తీసుకెళ్లారని చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళే అరెస్ట్ చేసి తీసుకెళ్లారు మామ. అది కూడా మనకు ఆర్టీసీ క్రాస్ రోడ్ దగ్గరలో ఉండే పోలీస్ స్టేషన్. అది వాళ్ళు ఎందుకు అరెస్ట్ చేశారంటే, పుష్ప మూవీ ప్రీమియర్ షో అయినప్పుడు రేవతి అని ఒక ఆవిడ చనిపోయింది కదా మామ. ఆమె డెత్కి అల్లు అర్జున్ గారు కూడా ఒక కారణం అని చెప్పి అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేసిరు. వాళ్ళ హస్బెండ్ కేసు ఫైల్ చేయడం వల్ల. అండ్ ఆయన అయితే ప్రజెంట్ ఇప్పుడు చిక్కడపల్లి స్టేషన్లో ఉన్నారు. అండ్ ఇంకొద్దిసేపట్లో మన చిరంజీవి గారు కూడా వెళ్ళి కలుస్తున్నారంట. నాకు తెలిసి 3 to 4 కేసెస్ అయితే అల్లు అర్జున్ గారి మీద ఫైల్ చేసిరు మామ. ఒకటైతే నాన్ బెయిలబుల్, అండ్ ఇంకోటి ఏంటంటే 5 to 6 years కూడా జైల్లో ఉండాలని. అండ్ ఇట్లాంటి కొన్ని సెక్షన్స్ అయితే పెట్టిర్రు. అండ్ వాటి గురించి మనం డిస్కస్ చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు చాలామంది వీడియో ఎండ్ దాకా చూడట్లేదు, ఎండ్ దాకా చూడండి. అండ్ అట్లాగే ఎస్టర్డే ఒక వీడియో అప్లోడ్ చేసి ఉండే, ఆ వీడియోని కూడా చూడండి మామ. ఇక్కడ ఐకార్డులో ఇస్తాను. అండ్ వీడియోలోకి వచ్చేస్తే పుష్ప మూవీ 1000 crores కలెక్ట్ చేసింది మామ. అండ్ అట్లాగే అల్లు అర్జున్ గారు దానికి హీరో, అట్లాగే నేషనల్ అవార్డు విన్నర్ యాక్టర్ అతను. అయినా కానీ కనీసం మన తెలుగులో చాలా రోజుల తర్వాత ఒక నేషనల్ అవార్డు వచ్చింది. అండ్ చాలా రోజుల తర్వాత 1000 crores కలెక్ట్ చేసిన ఒక మూవీ వచ్చింది యాక్టర్ నుంచి అంటే ఎవరు హ్యాపీగా లేరు. ఇండస్ట్రీ నుంచి ఎటువంటి రెస్పాన్స్ అనేది లేదు. ప్రతిసారి అల్లు అర్జున్ ఎందుకు కార్నర్ చేస్తున్నారు అంటే దానికి చాలా వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అండ్ అల్లు అర్జున్ గారి మీద ట్రోలింగ్స్ అనేది ఇవాళ కొత్త కాదు. డీజే మూవీ టైంలోనే అసలు చాలా ఘోరంగా ట్రోలింగ్ అని అంతా బాగా జరిగింది. అప్పుడు సోషల్ మీడియా అనేది చాలా తక్కువ ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు సోషల్ మీడియా బాగా బూమ్ అవుతుంది. అండ్ జనాలందరూ ఫోన్లో ఉన్నారు కాబట్టి అందరికి బాగా తెలిసింది ఏంటంటే ఇప్పుడు బాగా ట్రోల్ చేస్తున్నారని. అల్లు అర్జున్ గారికి ట్రోలింగ్స్ అనేవి కొత్త కావు. ఆయన ట్రోల్ చేయడం వాళ్ళు కూడా వేరే ఎవరు కాదు. చాలా మటుకు మెగా ఫ్యాన్సే ఉంటారు. ఇప్పుడు కూడా మెగా ఫ్యాన్సే ట్రోల్ చేస్తున్నారు. అండ్ ఇండస్ట్రీలో విషయానికి వచ్చేస్తే రీసెంట్గా సిద్ధార్థ్ గారు కూడా ఒక మాట అన్నారు మామ. మన జేసీబీ ఎక్కడన్నా గుంట తవ్వుతున్నప్పుడు జనాలు ఎంత వెళ్తారో అల్లు అర్జున్ గారి పాట్నా ఈవెంట్ పెట్టినప్పుడు కూడా అంతే జనాలు వెళ్ళారు. అది చాలా కామన్ అన్నారు. ఈ విషయాన్ని అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా సీరియస్గా తీసుకున్నారు. అండ్ నేను కూడా చాలా పర్సనల్గా సీరియస్ తీసుకున్నాను. ఎందుకంటే కూడా అంటే జనాలు అంతా ఖాళీగా ఉండి వెళ్తున్నారా అని నాకు అనిపించింది. ఇప్పుడు ఆయన సినిమా వచ్చినప్పుడు కూడా జనాలు అంతా ఖాళీగా ఉండి జనాలు వెళ్ళి చూస్తున్నారా అంటే నేనంత ఖాళీగా లేను. అందుకే ఈరోజు ఆయన సినిమాకేం వెళ్ళలేదు. ఒక సినిమా రిలీజ్ అయింది. ఇదైతే చాలా కాంట్రవర్షియల్ ఇష్యూ మామ. దీన్ని అయితే చాలా మంది అడ్రస్ చేయాలి. అండ్ అట్లాగే తీన్మార్ మల్లన్న గారు ఉన్నారు కదా మామ, ఆయన కూడా ఏమన్నారంటే నేషనల్ అవార్డు జై భీమ్ సినిమా అనేది నాకు ఒకరు చెప్తే జై భీమ్ సినిమా చూసిన దానికి ఖచ్చితంగా నేషనల్ అవార్డు వస్తుంది అనుకున్నా, కానీ రాలే. ఏం సినిమాకి వచ్చిందంటే అది ఇదే ఎర్రచందనం దొంగతనం చేసిరు చూడు, అదేం సినిమా, పుష్ప సినిమాకి వచ్చింది నేషనల్ అవార్డు. మన పుష్ప క్యారెక్టర్కి వచ్చింది. అండ్ ఆ క్యారెక్టర్కి వచ్చింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అది ఎవరికి అర్థమైతే లేదు. ఆ క్యారెక్టర్కి వస్తే జై భీమ్ మూవీ అదే ఇయర్లో రిలీజ్ అయింది. పర్సనల్గా చెప్పాలంటే నాకు జై భీమ్ చాలా నచ్చింది. చాలా మంచి మూవీ కూడా అది. అండ్ సూర్య గారి యాక్టింగ్ కూడా బాగా చేశారు. కానీ నేషనల్ అవార్డు అనేది వాళ్ళు ఏ విధంగా తీసుకుంటారు అనేది మనకు తెలియదు. అది ఎందుకంటే జనాల అప్పీలింగ్ బట్టి అండ్ దానికి వచ్చే కలెక్షన్స్ బట్టి అండ్ జనాల నుంచి వచ్చే రిసీవింగ్ బట్టి కూడా వాళ్ళు తీసుకుంటారు. అండ్ పర్ఫార్మెన్స్ అనేది ఒక యాక్టర్కి ఇచ్చినప్పుడు యాక్టర్ పర్ఫార్మెన్స్ చూస్తారు. ఆ పర్ఫార్మెన్స్ అనేది పుష్ప క్యారెక్టర్లో అల్లు అర్జున్ గారు అసలు అలా పూనకాలు వచ్చినట్టు చేసిరు కాబట్టి ఆయనకు నేషనల్ అవార్డు వచ్చింది. అంతేగాని స్మగ్లింగ్ చేసే వాళ్ళకి నేషనల్ అవార్డు ఇస్తున్నారు అనే టైప్లో చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ మన రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ఈవెంట్లో మాట్లాడారు. అదే ఈవెంట్లో తీన్మార్ మల్లన్న గారు కూడా ఈ వర్డ్స్ అయితే బ్యాక్ తీసుకోవాల్సిందే. ఎందుకంటే అక్కడ ఇచ్చింది ఒక పుష్ప అని క్యారెక్టర్ని పోర్ట్రే చేసిన అల్లు అర్జున్ గారికి ఇచ్చిర్రు. అంతే తప్పించి ఒక స్మగ్లర్కి లేదు. అల్లు అర్జున్ గారు స్మగ్లర్ ఏం కాదు, అది మీకు అందరు తెలిసిందే. అది ఎవరికి అర్థమైతే లేదు. చాలామంది ఏంటంటే ఆ మూవీకి రాలేదు ఈ మూవీకి వచ్చిందని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక యాక్టర్కి అన్నప్పుడు యాక్టర్కి వస్తుంది, మూవీ అన్నప్పుడు మూవీ తిరిగి వస్తుంది. అంతే తప్పించి దాని రాలేదు దీనికి రాలేదంటే ఒక ఆ కంపారిజన్ అనేది వదిలేయాలి. ఫస్ట్ ఎవరు బెస్ట్ ఉంటే దానికి ఇస్తారు, ఎవరు దానికి కరెక్ట్ అర్హులు అనేది. అంటే ఇప్పుడు నేషనల్ అవార్డు వచ్చిన హీరో అంటే ఆయనకు రావద్దా ఇక? ఆ నేషనల్ అవార్డు వచ్చిన హీరోకి కూడా చాలామంది మెగా ఫ్యాన్సే ఉన్నారు, బాగా ట్రోల్ చేస్తున్నారు. పాస్ట్ 5-6 months నుంచి కూడా బాగా ట్రోల్ అవుతున్నాడు ఆయన. అంటే ఒక తెలుగులో ఒక నేషనల్ అవార్డు మనకు ఇప్పటిదాకా రాలేదు. అట్లాంటిది అల్లు అర్జున్ గారి ద్వారా మనకు పుష్ప మూవీతోని నేషనల్ అవార్డు అనేది వచ్చింది. మన తెలుగు వాళ్ళకు నేషనల్ అవార్డు వచ్చిందనే హ్యాపీ ఫీలింగ్ అంటే అల్లు అర్జున్ గారికి వచ్చిందనే బాధ ఎక్కువ కనిపిస్తుంది ప్రతి ఒక్కరిలో. చాలామంది ఫ్యాన్స్ కూడా అదే అంటున్నారు. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వస్తే డబ్బులు పెట్టుకుంటారని చాలామంది అంటున్నారు. అంటే డబ్బులు అల్లు అర్జున్ గారి దగ్గరే ఉన్నాయా? అల్లు అరవింద్ గారి దగ్గర ఉన్నాయా? చిరంజీవి గారి దగ్గర లేదా? ప్రభాస్ గారి దగ్గర లేదా? మహేష్ బాబు గారి దగ్గర లేదా? వాళ్ళ మూవీస్ ఏం అంతకుముందు పెద్ద కలెక్షన్ ఏం చేయలేదా? దానికి ఏంటంటే కొన్ని అసలు యాక్చువల్గా ఏంటంటే బాహుబలికే రావాలి నేషనల్ అవార్డు, ప్రభాస్ గారు కూడా రావాలి.
అది బాలీవుడ్ ఆ టైంలో అంతా వాళ్ళ వైపే తిప్పుకుంటున్నారు, అంతా వేరే ఆ రాజకీయాలు నడిచినాయి కాబట్టి అప్పుడు రాలేదు. కానీ ఇప్పుడు మనకు వరల్డ్ వైడ్గా కానీ నేషనల్ వైడ్గా కానీ మనకు తెలుగు ఆడియన్స్కి పెద్దగా అప్పీల్స్ ఉంది. మన తెలుగు ఆడియన్స్ వాళ్ళు మూవీస్ చూస్తారు, ఒక తెలుగు మూవీకి ఇవ్వాలని ఆ పర్ఫార్మెన్స్ బట్టి ఇచ్చిర్రు. అంతేగాని ఇయ్యొద్దు అనే టైప్లో కూడా చాలామంది మాట్లాడుతున్నారు అల్లు అర్జున్కి ఎందుకు ఇవ్వాలని. అంటే మీరే అర్థం చేసుకోండి, ఆ పుష్ప మూవీకి ఉండే క్రేజ్ కానీ అల్లు అర్జున్ గారికి ఉండే క్రేజ్ కానీ ఒక 1000 crores మనకు చాలా రోజుల తర్వాత మళ్ళీ TFI నుంచి 1000 crores మూవీస్ వస్తున్నాయి అంటే ఆ లెవెల్లో మనం ఫీల్ అవ్వాల్సింది పోయి ఆ హీరో కొడితే మా హీరో కొట్టలేదు. అరే ఎవడైతే ఏముందరు భయ్, మన హీరోనే కదా. ఇప్పుడు మూవీ హిట్ అవుతుందా లేదా, కంటెంట్ బాగుందా లేదా అని చూడకుండా చాలామంది టికెట్ రేట్స్ పెంచడం వల్ల 1000 crores వచ్చినాయి అంటున్నారు. చాలామంది తెలియదు ఏంటంటే టికెట్ ప్రైస్ పెంచింది ఓన్లీ మన ఏపీ అండ్ తెలంగాణలోనే, అంతే. ఆల్ ఓవర్ ఇండియాగా వరల్డ్గా పెంచలేదు అసలు. యాక్చువల్గా చెప్పాలంటే యూఎస్లో మీరు ఇది కల్కి మూవీ కంటే పుష్ప మూవీ టికెట్సే తక్కువ ఉన్నాయి. అక్కడ ఇంకా బాగా కలెక్ట్ చేస్తుంది, మన 11 million వరకు కలెక్ట్ చేసిందంట యూఎస్లో, అమెరికన్ కంట్రీస్లో. అంటే మీరే అర్థం చేసుకోండి. అంటే ఇప్పుడు అల్లు అర్జున్ గారికి సంబంధించింది ఏదన్నా జరిగితే మాత్రం దానికి ఏదో ఒక సాకులు ఉంటాయి, వేరే వాళ్ళకి ఎవరైనా జరిగితే మాత్రం అరే ఇది అన్నట్టుగా ఉంటుంది అనమాట. ఇట్లాంటి ఆడియన్స్ మన దగ్గర ఉన్నారు కాబట్టి జనాలు ఇట్లా తగలబడ్డారు. అండ్ మెగా ఫ్యాన్స్ ఉన్నారు కదా, మెగా ఫ్యాన్స్ అంటే ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ ఉంటారు, ఒక్క అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ గారు ఏముంటారు, అందరి ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా సపోర్ట్ అనేది ఉండాలి. మెగా హీరో మెగా ఫ్యామిలీ నేషనల్ అవార్డు వచ్చింది అంటే అసలు మెగా ఫ్యాన్గా చాలా వాళ్ళు గర్వపడాల్సిన విషయం. కానీ వాళ్ళే ట్రోల్ చేసుకుంటున్నారు. వేరే హీరో వాళ్ళు కూడా వాళ్ళని వేరే హీరో ఫ్యాన్స్ కూడా వాళ్ళని అనేలా లేకుండా అయిపోయింది. అట్లాంటి ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి ఉంటాయి అనమాట. అండ్ ఇప్పటికన్నా మీరు కొంచెం ఆ కళ్ళు తెరిచి బయటికి రండి. అండ్ అల్లు అర్జున్ గారి గురించి ఎవరైనా ఏదైనా మాట అంటే మాత్రం దాన్ని ఒక స్టాండ్గా తీసుకోండి. ఆ మల్లన్న అన్నది కానీ ఇంకెవరన్నా అన్న విషయాలు ఏమన్నా ఉన్నా కానీ చాలామంది దాన్ని ట్రోల్ చేస్తారు, దాన్ని ఒక స్టాండ్ లాగా తీసుకొని ముందుకు తీసుకెళ్తారు. కానీ అల్లు అర్జున్ గారి విషయంలో అయితే అది ఎవరు పట్టించుకోవట్లేదు. అండ్ ఇదైతే మీరు చాలా గమనించాలి. అండ్ ఆయన కేసు గురించి ఏమవుతుందని ఇంకా ఫర్దర్గా మనం ఇంకా వీడియో అప్లోడ్ చేద్దాం. ప్రజెంట్ అయితే ఇంకా ఏం ఇన్ఫర్మేషన్ అనేది లేదు. నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే ఇష్యూ చేసినని అన్నారు. అది ఎలా ఉంటుందో చూడాలి ఎండ్ దాకా. అండ్ అట్లాగే ఇది నా వీడియో మీకు అనిపించింది కామెంట్ చేయండి. అట్లాగే వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.